మత్తయి సువార్త 2వ అధ్యాయం. పిల్లలు ఎవరు కూడా గొడవ చేయొద్దు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్లో మనందరికీ కనిపించే ఒక పాత్ర ఏంటంటే, చాలా పాత్రలు క్రిస్మస్లో కనిపిస్తాయి. అయితే కొన్ని పాత్రలు అన్యులకు కూడా తెలుసు కదా. క్రిస్మస్లో కనబడే కొన్ని పాత్రలు ఎవరికి కూడా తెలుసు? అన్యులకు కూడా తెలుసు. కొన్ని పాత్రలు, అన్ని పాత్రలు క్రైస్తవులుగా మనకు తెలుసు, కానీ కొన్ని పాత్రలు అన్యులకు కూడా తెలుసు. అన్యులకు తెలుసున్న పాత్రల్లో ఒక పాత్ర ఏంటంటే నక్షత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం తెలుసు? క్రిస్మస్ అనగానే మన అందరం ఏం చేస్తాము? డిసెంబర్ నెల వచ్చిందంటే మనందరము గుమ్మంలో, మన ఇంటి గుమ్మం దగ్గర ఏం పెడతాం? స్టార్ పెడతాం కదా. పెట్టారా లేదా? చాలా మంది పెడతారు. హల్లెలూయా. పెట్టినా దేవునికి స్తోత్రం, పెట్టకపోయినా దేవునికి స్తోత్రం. కానీ నక్షత్రం చూడగానే అన్యులకి సహితము ఏం గుర్తొస్తుందో తెలుసా? క్రిస్మస్ గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? క్రిస్మస్ గుర్తొస్తుంది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక, ఈరోజు ఆ ఒక నక్షత్రం, అక్కడున్న ఆ నక్షత్రము క్రైస్తవునిగా మనకేం నేర్పిస్తుంది? ఆ నక్షత్రాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఓన్లీ మన గుమ్మంలో స్టార్ పెట్టి ఊరుకోవాలా? లేదంటే క్రిస్మస్ వచ్చింది అని అనేక మందికి తెలియడం కోసం మన గుమ్మానికి ఒక నక్షత్రాన్ని కట్టేసి మనం ఊరుకోవాలని మనం ఆలోచన చేస్తే నో, అలా చేయడానికి వీల్లేదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనక మొట్టమొదటిగా నక్షత్రం ఎవరికి గుర్తుగా ఉందో తెలుసా? క్రైస్తవులకి గుర్తుగా ఉంది. అంటే దేవుణ్ణి అంగీకరించిన బిడ్డకి గుర్తుగా ఉంది. చెప్పండి, నక్షత్రం ఎవరికి గుర్తుగా ఉంది? దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో ఆ వ్యక్తికి గుర్తుగా ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే నక్షత్రం ఎలా ఉంటుంది? ప్రకాశిస్తుంది కదా, అది కొంచెం వెలుగునిస్తుంది, అవునా కదా. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒక క్రైస్తవుడు కూడా ఎలాగ ఉండాలి అంటే ప్రకాశించే క్రైస్తవుడిగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? పిల్లలు చెప్పాలి, సండే స్కూల్ పిల్లలు వినాలి. నక్షత్రం ఎలా ఉంటుంది అంటే ప్రకాశిస్తుంది. క్రైస్తవులుగా ఉన్న మనము, సండే స్కూల్కి వచ్చే మీరు, దేవుని సన్నిధికి వచ్చే మనందరము కూడా ఏం చేయాలి? ప్రకాశించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అది ప్రకాశించడమే కాదు, కానీ అనేక మందికి ఏం చేస్తుందంటే వెలుగునిస్తుంది నక్షత్రం. మీ ఇంటి దగ్గర నక్షత్రాన్ని పెట్టారు కదా, మీరు స్విచ్ చేయగానే అది వెలుగునిస్తుందా లేదంటే చీకటిగా ఉంటుందా? ఇవ్వట్లేదా? మీ నక్షత్రం వెలుగునివ్వట్లేదా? ఇస్తుంది కదా. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ నక్షత్రం ఎలాగైతే అనేక మందికి వెలుగునిస్తుందో మన క్రైస్తవ జీవితము కూడా ఎలాగ ఉండాలంటే అనేక మందికి వెలుగునిచ్చేదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుని వాక్యంలో మనం ఆలోచన చేసినట్లయితే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట, ఎవరి ఎదుట? వారి ఎదుట. ఎవరు ఈ వారు అని మనం ఆలోచన చేస్తే, అన్యులుగా పిలువబడేవారు, క్రీస్తుని ఎరుగని ప్రజలు, యేసయ్య ప్రేమ తెలియని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ఎదుటంట మనం ఎలాగుండాలి? ప్రకాశించాలి. చెప్పండి, మనం ఎలా ఉండాలి? వారి ఎదుట ప్రకాశించాలి. హల్లెలూయా. యవ్వనస్తులు వినాలి వాక్యాన్ని జాగ్రత్తగా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనియండి. ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచన చేయండి. మన తండ్రి మహిమపరచబడాలి అంటే మనం ఏమవ్వాలి? వెలగాలి.
ప్రకాశించాలి. మనం ప్రకాశిస్తే ఎవరు మహింపరచబడతారు? దేవుడు మహింపరచబడతాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా వినాలి. మనము వెలిగితే ఎవరు మహిమపరచబడతారో తెలుసా? మన తండ్రి మహిమపరచబడతారు. ఇక్కడ మనం ఆలోచించండి. ఈ లోకంలో మనం ఆలోచన చేస్తే చూడండి, ఎవరైనా పిల్లలు ఏదైనా ఒక దొంగతనం చేశారనుకోండి, లేదంటే ఏదైనా ఒక చెడ్డ పనులు చేశారనుకోండి, ఎవరికి వస్తుంది చెడ్డ పేరు? తల్లి తండ్రికి వస్తుంది. ముఖ్యంగా తండ్రికి వస్తుంది కదా. ఏమంటారు? పలానా వాళ్ళ అబ్బాయి, పలానా రాజు గారు అబ్బాయి, పలానా రెడ్డి గారు అబ్బాయి, లేదంటే పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పి ఏం చేస్తారంటే తండ్రికి చెడ్డ పేరు వస్తుంది. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, క్రీస్తు పిల్లలుగా దేవుని సన్నిధిలో ఉన్న మనము వెలగకపోతే గనక దేవుడు మహిమపరచబడడు. మనం వెలిగితే ఎవరు మహిమపరచబడతారు? దేవుని వాక్యంలో ఏమో తెలుసా? మీ సత్క్రియలను చూచి, చదవండి మరలా, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఇప్పుడు ఈ నక్షత్రం ఏం చేసిందో తెలుసా? తాను ప్రకాశించడమే కాదు కానీ అనేక మందిని ఎక్కడికి నడిపించింది? దేవుని యొద్దకి నడిపించింది ఈ నక్షత్రం. హల్లెలూయా. చూడండి, మన మూలవాక్యానికి మనం వచ్చేస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఎలా వచ్చారు వీళ్ళు? ఆయన నక్షత్రాన్ని చూసి. ఏమి నడిపించింది తూర్పు దేశపు జ్ఞానుల్ని? నక్షత్రం నడిపించింది. ఈరోజు మన జీవితంలో చాలా క్రిస్మస్లు మనం చేసుకుంటున్నాం. స్త్రీల క్రిస్మస్, పురుషుల క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, పాస్టర్స్ క్రిస్మస్, పాస్టర్మల క్రిస్మస్. బాబో, ఇంకా ఆలోచించాలి కానీ అన్ని క్రిస్మస్లే. డిసెంబర్ నెల వచ్చిందంటే కదా. కానీ ఎంతమందిని క్రిస్మస్ పేరు చెప్పి మనం ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాం ఆలోచన చేయండి. ఎన్ని ఆత్మల్ని క్రీస్తు దగ్గరికి క్రిస్మస్ పేరు చెప్పి మనం నడిపిస్తున్నాం ఆలోచన చేయండి. ఈ నక్షత్రం అంట తూర్పు దేశపు జ్ఞానులు ముందుగా నడుచుకుంటూ వాళ్ళు అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే ఈ నక్షత్రం ఏమంటుందో తెలుసా? రండి, నేను చూపిస్తాను మీకు. రండి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని యేసు ప్రభు దగ్గరికి. రండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఎంతమంది ఈ రోజు ఈ మాట చెప్పగలుగుతున్నారు? క్రిస్మస్ అంటే మనం కొత్త బట్టలు కట్టుకోవడమా? క్రిస్మస్ అంటే మన గుమ్మములో స్టార్ పెట్టడమా? క్రిస్మస్ అంటే మన ఇంటి అంతటిని అందంగా డెకరేషన్ చేసుకోవడమా? నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? ఒక నూతన ఆత్మని సన్నిధికి నడిపించడం నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నా మాటలు? నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభు ప్రేమ తెలియని వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించడం నిజమైన క్రిస్మస్. యేసు అంటే ఎవరో తెలియని వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించడం నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. మనము క్రొత్త బట్టలు కట్టుకోవడం క్రిస్మస్ కాదు. మన గుమ్మంలో స్టార్ పెట్టడం క్రిస్మస్ కాదు. మన ఇంటిలో మన వీధిలో పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టడం క్రిస్మస్ కాదు. నిజమైన క్రిస్మస్ అంటే ఒక ఆత్మను ప్రభువుకు అప్పగించడం నిజమైన క్రిస్మస్. నిన్ను బట్టి ఒక నూతన ఆత్మ సన్నిధికి నడిపించబడడం నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఈ నక్షత్రం ఏం చేసిందో తెలుసా? ఆ తూర్పు దేశపు జ్ఞానులంట ప్రభువు దగ్గరికి నడిపించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక కీర్తనల గ్రంథము 147వ కీర్తన 4వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే 147వ సంకీర్తన, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నక్షత్రాలన్నిటికీ దేవుడు పేర్లు పెట్టాడంట. దేవుడు మనల్ని అందరికీ పేర్లు పెట్టాడు కదా. దేవుడు మనల్ని చూసినప్పుడు ఏమని పిలుస్తున్నాడు ఆలోచన చేయండి ఒకసారి. క్రైస్తవులుగా ఉన్నాం మనం, కరెక్టే. కానీ కొంతమందిని దేవుడు ఏమని పిలుస్తాడో తెలుసా? ఈ వ్యక్తి మంచి ప్రార్థనాపరుడు, ఈ వ్యక్తి మంచి ఆరాధికుడు, ఈ వ్యక్తి మంచి సువార్థికుడు. నీ పేరేంటి?
సువార్థికుడా? ఎస్. సువార్త చెప్తే మీరు సువార్థికులు. మంచిగా ప్రార్థన చేస్తే ప్రార్థనాపరులు. మంచిగా ఆరాధన చెయ్యగలిగితే మంచి ఆరాధికులు, వర్షిపర్స్. కానీ దేవుడు ఈరోజు నిన్ను ఏమని పిలుస్తున్నాడు? నక్షత్రములన్నిటికీ దేవుడు పేర్లు పెడుతున్నాడంట. ఈరోజు నీకు ఏ పేరుంది? నా పేరండి సిఆర్ రెడ్డి అండి. నో, అది కాదు దేవుడు అడగట్లా. నా పేరండి సువర్ణ అండి. నో, అది దేవుడు అడగట్లా. నా పేరండి జాన్ అండి, నా పేరండి పీటర్ అండి. నో, ఈ పేర్ల కోసం దేవుడు అడగట్లా. ఒక విషయం తెలుసా? ఈ రోజు చాలా మంది క్రైస్తవులు, అంటే క్రైస్తవులుగా పిలవబడే వాళ్ళు, డేవిడ్, జాన్, నతానియేల్, లేదంటే పీటర్, ఇలాంటి పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఎక్కడ కనబడుతున్నారో తెలుసా? పోలీస్ స్టేషన్లో కనబడుతున్నారు. ఎందుకు? తప్పులు చేసి పోలీస్ స్టేషన్లో కనబడితే ఎంత బాధాకరమైన విషయం. ఈ మధ్య నేను ఉద్యోగం చేసే ఒక ఆ ఊర్లో 4 దొంగలను పట్టుకున్నారన్నమాట పోలీసులు. అందులో ఒకడు పేరేంటో తెలుసా? జాన్ మోజెస్ అంట. నేను న్యూస్లో అది చదివినప్పుడు నాకు ఎంత బాధ కలిగిందంటే, ఏంటి క్రైస్తవులు సమాజానికి ఏం నేర్పిస్తున్నారు? క్రైస్తవ పేర్లు పెట్టుకొని ఆ పేర్ల ప్రకారం జీవించకుండా బ్రతికితే యేసయ్య మనల్ని చూసి ఆనందిస్తాడంటారా? చెప్పండి. దేవుడు నీకు ఏ పేర్లు పెడుతున్నాడు? నిన్ను చూసినప్పుడు ఆయనకి ఏమని పిలవాలనిపిస్తుంది? నా బిడ్డ నన్ను ఎంత మంచిగా ఆరాధన చేస్తాడో తెలుసా? నా బిడ్డ నన్ను ఎంత మంచిగా ప్రార్థన చేస్తాడో తెలుసా? నా బిడ్డ ఎంత మందిని నా సన్నిధికి నడిపిస్తున్నాడో తెలుసా? ఈ విధంగా ప్రభు నిన్ను పిలవగలుగుతున్నాడా? ఆలోచన చేయండి. ఎన్నో క్రిస్మస్లు మన జీవితంలో వెళ్ళిపోతున్నాయి. క్రీస్తును అంగీకరించిన నాటి నుండి నేటి వరకు నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నావంటే అసలు లెక్కే కట్టలేం మనం కదా. కానీ ఎంతమంది నువ్వు ప్రభు దగ్గరికి నడిపించావంటే నీ దగ్గర ఆన్సర్ ఏమైనా ఉందా? ఆలోచన చేయండి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే నక్షత్రములన్నిటికీ ఆయన ఏం చేస్తున్నాడంట? పేర్లు పెడుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మనం ఏం చేయాలని చెప్పాను? వెలగాలి. మనం వెలగడమే కాదు కానీ అనేక మందిని మనం ఏం చేయాలి? వెలిగించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చెను, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. హల్లెలూయా. ఒక నిజమైన వెలుగు ఉందంట. ఆ వెలుగు లోకములోనికి వచ్చిందంట. ఇప్పుడు ఈ లోకములోనికి వచ్చిన ఈ వెలుగు ఏం చేస్తుందంటే, నేను వెలుగుతున్నాను కదా సరిపోద్దులే అని ఆలోచించట్లేదు. ప్రతి మనుష్యుని ఏం చేస్తుందంట? వెలిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రక్షించబడ్డావు, మంచిది. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, మంచిది. నువ్వు మారు మనసు పొందావు, మంచిదే. కానీ నీ వల్ల ఎంతమంది వెలిగించబడ్డారు? నీ వల్ల ఎంతమంది రక్షించబడ్డారు? నీ వల్ల ఎంతమంది మారు మనసు అనుభవంలోనికి నడిపించబడ్డారు? ఆలోచన చేయండి. ఈ వెలుగంట తాను వెలగడమే కాదు కానీ అనేక మందిని ఏం చేస్తుందంట? వెలిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అలాగే 8వ అధ్యాయం 12వ వచనం, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పు. ఇప్పుడు ఈ వెలిగించబడిన ఈ వ్యక్తులంట మరలా ఎలా ఉండరంట? ఎక్కడ నడవరంట? వాళ్ళు చీకటిలో నడవక. రక్షించబడిన మనం ఇందాక ఈ చిన్నపిల్లల స్కిట్ వేశారు కదా, అందులో వాళ్ళు ఆ స్కిట్ లో మనకు చూపించింది ఏంటి? వేషధారణ అనే ఒక అంశాన్ని వాళ్ళు మన కళ్ళకి కట్టినట్లుగా చూపించారు. అందులో ఒకళ్ళు ఏమంటున్నారు? సీరియల్స్. దేనికోసం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు?
చర్చిలో ఎంత భక్తిగా ఉంటామో, చర్చిలో ఎంత మంచిగా ఆరాధన చేస్తామో, చర్చిలో ఎంత మంచిగా సేవకుల ముందు ఎంత మంచిగా ఉంటామో, కానీ ఇంటి దగ్గర ఎలా ఉన్నాం? వాక్యం అందించడంలో మనకంటే ముందెవరూ ఉండరు చర్చిలో, కానీ ఇంటి దగ్గర ఎలాగున్నాం? పాటలు పాడడంలో, చప్పట్లు కొట్టడంలో, దేవుణ్ణి స్తుతించడంలో, దేవుణ్ణి ఆరాధన చేయడంలో మనకంటే ముందెవరూ ఉండరు గుళ్ళో, కానీ ఇంటి దగ్గర ఎలాగున్నాం? నేను ఈ మధ్యన ఒక మీటింగ్కి వెళ్ళాను అనమాట. చాలా పెద్ద మీటింగ్. ఒక పెద్ద దైవజనుడు వచ్చాడు. ఆయన ఒక మంచి అభిషేకం కలిగిన దైవజనుడు. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్, 2 days 3 days బ్యాక్ ఆ సేవకుడు వాక్యం చెప్తూ ఆయన ఏమన్నారంటే, కొన్ని స్వస్థత కోసం ప్రార్థన చేశారు. చాలా మంది హీలింగ్ కోసం ప్రార్థన చేస్తూ ఆ జనాల కోసం ప్రార్థన చేసే విషయంలో ఆయన ఒక మాట ఏం చెప్పారంటే, ఇక్కడ ఎంతమంది నిజంగా సీరియళ్ళు సినిమాలు చూసే వాళ్ళు ఉన్నారు, నుంచోండి అన్నారు. ఆ మీటింగ్లో దగ్గర ఒక 10,000-15,000 మంది జనం ఉంటే నాకు తెలిసి ఇంచుమించు 80% నుంచున్నారు. అంటే 100లో 80 మంది నుంచున్నారు అన్నమాట. నేను ఒక్కసారి ఇలా చూశాను. నేను ఎక్కడో స్టేజ్ దగ్గర ఎదరకు కూర్చున్నాను. నేను ఇలా చూస్తే మొత్తం 100లో 80 మంది నుంచున్నారు. అప్పుడు ఆ సేవకుడు ఏం చెప్పారో తెలుసా? మీరెవ్వరు నుంచున్న వాళ్ళు ఎవ్వరూ కూడా పరలోకంలో ఎంటర్ కూడా అవ్వరు, వెళ్ళనే వెళ్ళరు. నాకు భయం వేసింది. ఏంటి, దేవుని సన్నిధికి వచ్చి బైబిల్ పట్టుకొని ఇన్ని సంవత్సరాలు భక్తి చేసేవాళ్ళు ఇంతమంది ఇంకా సినిమాలకి ఎడిక్ట్ అయిపోయారా? ఇంతమంది ఇంకా సీరియల్స్కి ఎడిక్ట్ అయిపోయారా? ఆలోచన చేయండి ఒకసారి. ఎన్ని క్రిస్మస్లు మన జీవితంలో అయిపోతున్నాయో. ఎంత వాక్యం వింటున్నామో మనం విన్నంత వాక్యం ఎవరు వినరేమో కదా. కానీ నిజమైన క్రిస్మస్, నిజమైన వెలుగు దేవుని వాక్యం అంటుంది, ఒకసారి వెలిగింపబడిన వారంట మరలా చీకట్లోకి వెళ్ళిపోరంట. మనల్ని జీవము గల దేవుడు మనల్ని ఏం చేశాడో తెలుసా? వెలిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ నక్షత్రం ఏం చేసింది? జ్ఞానుల్ని యేసయ్య దగ్గరికి నడిపించింది కదా ఆ నక్షత్రం. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ నక్షత్రాన్ని చూసి యేసయ్య దగ్గరికి వెళ్ళొచ్చారు. నిన్ను చూసి నన్ను చూసి ఎంతమంది ప్రభు సన్నిధికి రాగలుగుతున్నారు? నీ మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ విధానాన్ని బట్టి, నీ నడవడిక బట్టి, నీ పద్ధతి బట్టి ఎంతమంది ప్రభు దగ్గరికి రాగలుగుతున్నారు ఈరోజు ఆలోచన చేయండి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 49వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 49వ వచనం. చదవం, అదే ఒకరు చదవాలి, నీట్గా చదవాలి. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరింతుము. హల్లెలూయా. ఏ పోలిక ధరించాలంట? మనము ఏ పోలిక ధరించి ఉండాలి? పరలోక సంబంధి పోలికను మనము ధరించిన వారుగా ఉండాలి. హల్లెలూయా. గడిచిన వారంలో నేను ఒక మెసేజ్ ఇచ్చాను కదా, మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకములో ఉంది. మనది ఏ దేశం? ఇండియానా? అమెరికానా? నో. మనది ఏ దేశమో తెలుసా? పరలోకము. ఎప్పటికైనా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పాను నేను అప్పుడు? పరలోకం వెళ్ళిపోవాలి కదా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ ఏమంటున్నాడంటే, మరియు మనము ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరించము. ఇప్పుడు క్రీస్తుని ఎరుగక ముందు మనము ఏ పోలికను ధరించామంటే మట్టి అనుభవాలు, నాశనమైపోయే అనుభవాలు, శాపగ్రస్తమైన అనుభవాలు కదా, నరకానికి తీసుకెళ్ళిపోయే అనుభవాలు. ఇప్పుడు ఇలాంటి అనుభవాలలోంచి ప్రభు మనల్ని ఏ అనుభవాల్లోకి నడిపించాడంటే పరలోక సంబంధమైన అనుభవాల్లోకి నడిపించాడు. ఇప్పుడు నక్షత్రముగా ఉన్న మనము ఏం చేయాలి అంటే యేసు వలె మనము మారిపోవాలి. చెప్పండి, ఎవరి వలె మారిపోవాలి? యేసయ్యలాగా మాట్లాడాలి, యేసయ్యలాగా ఆలోచన చేయాలి, యేసయ్యలాగా నడవాలి. మన పద్ధతి, మన క్రమము అంతా ఎవరిలాగా మారిపోవాలి?
యేసు వలె మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల వలె, ఆ మనుష్యుడు ఈ మనుష్యుడు. చూడండి, లోకంలో మనం ఆలోచన చేస్తే చాలా మంది ఎవరి వలె మారిపోవడానికి ఇష్టపడతారో తెలుసా? వాళ్ళకి నచ్చిన సినిమా యాక్టర్ వలె మారిపోవడానికి ఇష్టపడతారు. ఎవరి వలె మారిపోవడానికి ఇష్టపడతారు? స్త్రీలైతే వాళ్ళకి నచ్చిన సినీ యాక్టర్ వలె మారిపోవడానికి ఇష్టపడతారు. పురుషులైతే వాళ్ళకి నచ్చిన సినీ హీరో వలె మారిపోవడానికి ఇష్టపడతారు. కానీ క్రైస్తవుడిగా పిలువబడే మనము ఎవరి వలె మారిపోవాలి? యేసు వలె మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎన్ని సంవత్సరాల భక్తి చేస్తున్న వ్యక్తివైనా సరే యేసు వలె మారకపోతే పరలోకం వెళ్ళం. అర్థమవుతుందన్న మాటలు? మనం ఎన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నా సరే యేసయ్య వలె మన మాట మారాలి, యేసయ్య వలె మన చూపులు మారాలి, యేసయ్య వలె మన ఆలోచన మారాలి, యేసయ్య వలె మన ప్రవర్తన మారాలి, యేసయ్య వలె మన నడవడిక మారాలి. ఎప్పుడైతే మనము యేసు వలె మారతామో అప్పుడు మాత్రమే మన జీవితంలో నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మారాలి? యేసయ్య వలె. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికంట? మహిమ నుండి, చెప్పండి, మహిమ నుండి అధిక మహిమకి, మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళుచు ఏం చేయాలంట? ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. మనము ప్రభువు యొక్క పోలికలో మార్చబడాలి అంటే అది మన వల్ల అయ్యేది కాదు. గుర్తుపెట్టుకోవాలి. మనము దేవుని స్వరూపములోకి మార్చబడాలి అంటే, మనము దేవుని పోలికలోకి మార్చబడాలి అంటే ఇది మన వల్ల అయ్యేది కాదు. మరి ఎవరి వల్ల అయ్యేది అంటే పరిశుద్ధాత్మ వల్ల అయ్యేది. హల్లెలూయా, హల్లెలూయా. నీలో యేసయ్య కనబడాలి అంటే, నీ మాట యేసు వలె మార్చబడాలి అంటే, నీ స్వరూపం యేసు వలె మార్చబడాలి అంటే మనలో ఎవరు ఉండాలో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందకుండా, దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందకుండా నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా అవన్నీ వ్యర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పోలికలోకి మనం మార్చబడాలి? యేసయ్య పోలికలోకి మార్చబడాలి. మనల్ని చూసిన వారు ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి. నీ మాట విన్నవారు ఎవరి మాట వలె నీ మాట ఉండాలి. నీ మాట ఎలాగుండాలో తెలుసా? అనేక మందిని ఆదరించే విధంగా ఉండాలి. నీ మాట ఎలాగుండాలో తెలుసా? అనేక మందిని ప్రభు యొద్దకు ఆకర్షించేది విధంగా ఉండాలి. నీ మాట, నీ స్వరూపము, లేదంటే నీ ఆలోచన విధానం ఇవన్నీ ఎలాగుండాలంటే యేసయ్యని చూపించే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తుందన్న వాళ్ళు చెప్దాం హల్లెలూయా. మన స్వరూపం మన మాట ఎలాగుండాలి? మన పోలిక ఎలాగుండాలి? యేసు వలె, యేసు వలె. మహిమ నుండి అధిక మహిమ. మనం చాలాసార్లు అనుకుంటాం, అయ్యో నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, అయ్యో నేను దేవునితో సహవాసం చేయలేకపోతున్నాను, అయ్యో నేను సువార్త చెప్పలేకపోతున్నాను. ఎలా చెప్పగలుగుతాం? ఎలా ఆయనతో సహవాసం చేస్తామంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. మనుషుల చేత కాదు నడిపించబడేది, సంఘ క్రమాల చేత కాదు నడిపించబడేది, డినామినేషన్స్ చేత కాదు నడిపించబడేది. దేని చేత ఒక వ్యక్తి నడిపించబడాలో తెలుసా? పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను
ఆ శిశువును చూచి ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఈ నక్షత్రం ఏమి తెలియజేస్తుందో తెలుసా, సాక్ష్యాన్ని తెలియజేస్తుంది. మన సాక్ష్యం ఎలాగుంది, క్రీస్తుని అంగీకరించిన మన సాక్ష్యం ఏ రీతిగా ఉంది అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏ వ్యక్తి అయితే నక్షత్రం వలె క్రీస్తు దగ్గరికి అనేక మందిని నడిపిస్తాడో, చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా, యేసు ప్రభు సువార్త చెప్తాం, నా పని అయిపోయింది అనుకుంటాం. ఒక వ్యక్తికి క్రీస్తుని పరిచయం చేయడం వరకే కాదని పని, ఆ వ్యక్తి రక్షించబడే అంత వరకు కూడా బాధ్యత నీ మీద ఉంది. ఆలోచన చేయండి. సువార్త చెప్పడం ఒక బాధ్యత అయితే, రెండవ బాధ్యత దేవుడు మనకి ఏమి ఇచ్చాడో తెలుసా, ఆ వ్యక్తి మారు మనసు పొంది ఆ వ్యక్తి రక్షించబడే వరకు కూడా దేవుడు మనకి ఏం పెట్టాడో తెలుసా, బాధ్యతని పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే సువార్త చెప్పేస్తే సరిపోద్ది, మన పని అయిపోయింది అనుకుంటాం. నో, నువ్వు ఒకవేళ ఎవరినైనా ప్రభు యొద్దకు నడిపించాలి అనుకుంటే ఆ వ్యక్తి కోసం కొన్ని దినాలు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఆ వ్యక్తి రక్షించబడే వరకు ఆ వ్యక్తి కోసం కన్నీరు కార్చడం నేర్చుకోవాలి. ఆ వ్యక్తి రక్షించబడే వరకు, ఆ వ్యక్తి మందిరానికి నడిపించబడే వరకు, ఆ వ్యక్తి విశ్వాసంలో స్థిరపరచబడే వరకు మనం ఏం చేయాలో తెలుసా, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ నక్షత్రం ఏం చేస్తో తెలుసా, వాళ్ళు యేసు ప్రభు దగ్గర నిలిచే వరకు కూడా ఏం చేసింది ఆ నక్షత్రం, వాళ్ళని నడిపిస్తూనే ఉంది. వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర నిలిచిపోయారో ఆ నక్షత్రం ఆగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నడిపించడం కాదు, మనం ఎవరినైతే దేవుని సన్నిధికి నడిపించామో వారు క్రీస్తులో నిలవబడే వరకు, వారు క్రీస్తులో అంటు కట్టబడే వరకు, వారు క్రీస్తులో బలపడే వరకు నువ్వేం చేయాలో తెలుసా, వారి కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నక్షత్రం ఏం చేసింది, దారి చూపేసి వెళ్ళిపోయిందా, ఇదేనండి మా చర్చ్, వెళ్ళండి మీరు, మేము వెళ్ళిపోతున్నాం అందా నక్షత్రం? నో, నిలిచిపోయిందంట. ఎంతమందికి ఉంది అనుభవం, ఎంతమందికి ఉంది బాధ్యత? క్రిస్మస్ చేసుకోవడం మంచిదే, కానీ బాధ్యత కలిగిన క్రిస్మస్ మనం చేస్తున్నామా? ఆత్మల్ని నడిపించడం మంచిదే, కానీ వారు రక్షించబడే వరకు బాధ్యత కలిగి మనం ప్రవర్తిస్తున్నామా? ఆలోచన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అందరికీ అర్థమవడానికి ఒక స్త్రీని నేను మీ ముందు పెడతాను. ఆమె మనందరికీ తెలుసు కదా. ఆమె తను ఏం చేసిందో తెలుసా, తన సాక్ష్యాన్ని బట్టి ఆ ఊరినంతటినీ ప్రభు దగ్గరికి లాక్కొచ్చేసింది. ఎవరామె? ఏం చేసింది ఆమె? తన జీవితాన్ని బట్టి ఏం చేసింది, తన ఊరిని అంతటినీ ప్రభు దగ్గరికి నడిపించింది. తన సాక్ష్యాన్ని బట్టి. ఎంతమందికి నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావు? అమ్మా, ఒకప్పుడు శాపకరమైన అనుభవాలు, అమ్మా ఒకప్పుడు పాపముతో జీవించిన నన్ను ఇప్పుడు యేసయ్య తన రక్తంతో కడిగాడు. ఒకప్పుడు బూతులు మాట్లాడే నన్ను, ఒకప్పుడు త్రాగుబోతుగా ఉన్న నన్ను, ఒకప్పుడు తిరుగుబోతుగా ఉన్న నన్ను ఈరోజు యేసయ్య రక్షించాడని రక్షించబడిన నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? ఆలోచన చేయండి. చాలాసార్లు మన పరిస్థితి ఏంటో తెలుసా, మనం రక్షించబడ్డాం, మన దీపాన్ని ఎక్కడ పెడతామో తెలుసా, కొంచెం కింద. ఉన్నాయా మీ దీపాలు? ఇంటిపైన నక్షత్రం వెలుగుతుంది మంచిదే, కానీ నీ దీపం వెలుగుతుందా? ఇంటిపైన స్టార్ వెలుగుతుంది మంచిదే, కానీ నువ్వు రక్షించబడిన నీ ఆత్మీయ అనుభవాలు, నీ రక్షణ సాక్ష్యము ఇవన్నీ వెలుగుతున్నాయా? లేదంటే కొంచెం కింద మంచం కింద పెట్టి నేను వెళ్తే సరిపోద్దులే, నేను రక్షించబడితే సరిపోద్దులే, నా కుటుంబం మందిరానికి వెళ్తే సరిపోద్దులే అని నువ్వు అనుకున్న వ్యక్తివైతే గనక నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ జరగట్లేదు. నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ జరగట్లేదు. నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ జరగాలి అంటే గనక నీ సాక్ష్యము అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా. ఎలాగుండాలి? నువ్వు ఏ పని చేసే వ్యక్తివైనా సరే, ఈవెన్ ఒక కూలు పని చేసే వ్యక్తివైనా సరే, నీ సాక్ష్యము అక్కడ నమ్మకత్వం కలిగి ఉండాలి. అక్కడ నీ తోటి కూలీలకు నువ్వు సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఒకవేళ ఉద్యోగం చేసే వ్యక్తివైతే నీ తోటి ఉద్యోగులకు నువ్వు సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఉండాలి. దేవుడు నిన్ను ఏ స్థితిలో నిలవబెడితే ఆ స్థితిలో నువ్వు ఆయనకి సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. ఈ నక్షత్రం ఏం చేసిందో తెలుసా, వారు నిలిచే అంత వరకు వారిని నడిపిస్తూనే ఉందంట. ఎవరిని? జ్ఞానుల్ని.
వారు ప్రభువు దగ్గర నిలవబడే వరకు, చూపించేసి వెళ్ళిపోలేదు, వారు ప్రభువులో స్థిరపడే వరకు, వారు ప్రభువుని ఆరాధించే వరకు, వారు ప్రభువుని పూజించే వరకు, వారు ప్రభువు కోసం తెలుసుకునే వరకు ఈ నక్షత్రం ఏం చేసిందో తెలుసా? అక్కడ నిలవబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నక్షత్రం మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా? మన సాక్ష్యము, మన సాక్ష్య జీవితము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమరయ స్త్రీ, నేను అంటాను కదా, ఈ సమరయ స్త్రీ ఒక నక్షత్రం అని నేను చెప్తాను. హల్లెలూయా. ఎలా ఉంది సమరయ స్త్రీ? నిజముగా తన జీవితం ఒక నక్షత్రం వలె వెలిగింది. నిజముగా తన జీవితము ఒక రియల్ స్టార్ వలె ఆమె ప్రభు కోసం ప్రకాశించింది. తన ఊరంతటిని ఏమని సువార్త చెప్పిందో తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను మీకు చూపిస్తాను రండి. అసలు ఏమి మనసు అండి ఆమెది, ఏమి ధైర్యం అండి ఆమెది. ఈరోజు మనం చేసే పాపాలు మనం ఒప్పుకునే ధైర్యం మనకుందా? అన్యుల దగ్గరికి వెళ్ళి, అమ్మా ఒకప్పుడు నేను సినిమాలు చూసే వ్యక్తిని, ఒకప్పుడు నేను దొంగని, దేవుడు నన్ను రక్షించేక ఇలాంటి అనుభవాల నుంచి నన్ను విడిపించాడని ఒక క్రైస్తవుడిగా మనం సాక్ష్యం చెప్పగలమా? సాక్ష్యం చెప్పడానికి కొంతమంది ఎంత సిగ్గుపడిపోతారో, నీ రక్షణ సాక్ష్యాన్ని చెప్పడానికి ఎంత సిగ్గుపడిపోతారో కొంతమంది. కానీ దేవుని వాక్యం ఉంది. దేవుణ్ణి, ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిలవబడే అంతవరకు కూడా నక్షత్రం ఏం చేసింది? నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై. చూడండి ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఈ నక్షత్రాన్ని ఎప్పుడైతే వాళ్ళు చూసారో వాళ్ళందరూ ఏమైపోయారంట? అత్యానంద భరితులై. క్రిస్మస్ అనగానే మన అందరికి ఎంత ఆనందమో. ఆనందమా అత్యానందమా? ఎందుకు చెప్పండి? ఎందుకు క్రిస్మస్ అనగానే మన అందరికీ ఆనందం కాదండి, అత్యానందం అంట. ఎందుకు అత్యానందం? కొత్త బట్టలు వస్తాయి, ఇంట్లో చక్కగా కావాల్సినవన్నీ పిండి వంటలు వండుకుంటాం, ఇల్లు అంతా దులుపుకుంటాం, ఇల్లు చర్చ్ అన్ని చక్కగా డెకరేట్ చేసుకుంటాం కదా, ఎంత ఆనందమో. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇవన్నీ చేసుకోవడం మంచిదే, కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? క్రీస్తుని అనేక మందికి పరిచయం చేయడం. క్రిస్మస్, ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, December 25th మనందరం క్రిస్మస్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మనొక్కలమే మందిరానికి రావడం కాదు, ఎవరిని తీసుకురావాలి? యేసు అంటే ఎరగని ప్రజల్ని దేవుని సన్నిధికి మనము నడిపించాలి. చెప్పండి, ఎవరు నడిపించాలి? యేసు అంటే ఎరగని ప్రజల్ని మనము దేవుని సన్నిధికి నడిపించాలి. యేసు అంటే ఎరగని ప్రజలకు మనం క్రీస్తు ప్రేమని చెప్పాలి. యేసు అంటే ఎరగని ప్రజలకి క్రీస్తు దైవత్వాన్ని గురించి మనము పరిచయం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనక ఇంకొక చిన్నది ఉంది బైబిల్ గ్రంథంలో. ఒక చిన్నది ఉందన్నమాట, చాలా చిన్న పాప. కానీ ఆ వ్యక్తి ఏం చేసిందో తెలుసా? తన యజమానుడు ఒక వ్యాధితో బాధపడుతుంటే దేవుని గురించి, దేవుడు స్వస్థపరుస్తాడని ఆ వ్యక్తి ఏం చేసింది? ఎవరు ఆ వ్యక్తి? ఇశ్రాయేలు చిన్నదంట. బైబిల్లో ఏమన్నా రాయబడిందో తెలుసా? ఇశ్రాయేల్. చూడండి వాక్యంలో మనం ఆలోచన చేద్దాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి మనం చదివితే, చదవమ్మా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడు అయ్యను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠురోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయుండెను. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయిచుండెను. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో. ఈ చిన్నది ఎవరని మనం ఆలోచన చేస్తే, ఎవరు ఈ చిన్నది? ఎవరు ఈ చిన్నదని మనం ఆలోచన చేస్తే అక్కడ అంటున్నాడు కదా, ఇశ్రాయేల్ దేశానికి ఎలాగా తేబడింది ఆమె? చెరగా తేబడింది కదా. ఒక మాటలో మీ అందరికి అర్థం అవడానికి చెప్తాను, ఒక బానిస వ్యక్తిగా తేబడింది ఆమె.
పని చేయడానికి వచ్చింది ఆమె. ఎందుకు తేబడింది ఆమె? ఎందుకు తేబడింది? పని మనిషి. మీకు అందరికి అర్థమవడానికి ఆమె ఎలా తేబడింది? అక్కడికి ఒక పని మనిషిగా తేబడింది. పని మనిషిగా తేబడిన ఈమె తను ఎక్కడుంటే అక్కడ తను పనిచేసేస్తుంది నమ్మకత్వంగా. చెప్పండి, తను ఎక్కడుంటే దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పని నమ్మకంగా చేసుకెళ్ళిపోతుంది. మనమేమనుకుంటామో తెలుసా? అమ్మో, మా సార్కి సువార్త చెప్తే నా మాట వింటాడో విండో, అమ్మో మా ఆఫీస్లో సువార్త చెప్తే నా మాట వింటారో వినరో, అమ్మో స్కూల్లో సువార్త చెప్తే నా మాట వింటారో వినరో, వాక్యం వినాలి అందరూ అని మనం ఏం చేస్తామంటే మనకున్న పనిని మనము పక్కన పెట్టి, మనకున్న బాధ్యతని మనం పక్కన పెట్టి మనం ఏం చేస్తాము? ఏం చేస్తాం? మనం బాధ్యతని పక్కన పెడతాం, భయపడతా ఉంటాం. కానీ ఈ ఇశ్రాయేలు చిన్నది ఏం చేసిందో తెలుసా? నేను అనుకుంటాను తన తల్లిదండ్రులు ఆమెకి మంచి ట్రైనింగ్ ఇచ్చారేమో అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఇప్పుడు ఈ చిల్డ్రన్స్ క్రిస్మస్లో తల్లిదండ్రులు పిల్లలకి ఏమి ఇవ్వాలి? చెప్పాలి. తల్లిదండ్రులుగా మన పిల్లలకి మనం ఏమి ఇవ్వాలి? మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రార్థన ఎలా చేయాలో మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. బైబిల్ ఎలా చదవాలో మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. ఆరాధన ఎలా చేయాలో మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇతరులకు సువార్త ఎలా చెప్పాలో మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళకి మనం ఇచ్చే విషయంలో కూడా పిల్లలకి మనం ఏమి ఇవ్వాలో తెలుసా? మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలీల చిన్నది బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే ఆమె పేరు కూడా లేదు. ఏమని ఉంది? ఇశ్రాయేలు చిన్నది అని ఉంది అంతే. కానీ తన పేరు ఎక్కడికి ఎక్కేసిందో తెలుసా? జీవ గ్రంథంలోకి ఎక్కేసింది. మరి మనము మన స్థితి కొంచెమే అయినా, మనము చాలా తక్కువ వారమైనా, మనం ఎన్నికలేని వారమైనా మన పేరు జీవ గ్రంథంలో ఎక్కే అనుభవం మనకుందా? ఆలోచన చేయండి. ఎన్ని క్రిస్మస్లు మన జీవితంలో వెళ్ళిపోతున్నాయి. నిజంగా మన పేరు జీవ గ్రంథంలో రాయబడకుండా ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా అవన్నీ వ్యర్థమే. మన పేరు జీవ గ్రంథంలో రాయబడి అసలు క్రిస్మస్లు ఏమీ చేసుకోకపోయినా మనం పరలోకంలో ఆయన సన్నిధిలో ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇశ్రాయేలీయులు చిన్నది ఏం చేసిందంట? తన యజమానుడికి సువార్తని చెప్పింది. అయ్యా, ఫలానా ప్రవక్త ప్రార్థన చేస్తే మీరు స్వస్థపరచబడతారు అని చెప్పి తన హృదయంలో ఏముందో పిల్లలు వినాలి. తన హృదయంలో ఏముందో ఏం చేసిందంటే తన యజమానునికి చెప్పింది. పిల్లలు కూడా ఏం చేయాలో తెలుసా? స్కూల్లో సువార్త చెప్పాలి. పిల్లలు కూడా ఏం చేయాలో తెలుసా? వాళ్ళ టీచర్స్కే సువార్త చెప్పాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మనం మన పిల్లల్ని ఎలా తయారు చేయాలి? పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని కాదు, ఎవరు దొరికితే వాళ్ళకి సువార్త చెప్పేసే విధంగా మనం మన పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలీయులు చిన్నది ఏం చేసిందంటే నా మాట ఎవరింటారు, నేను చాలా చిన్నదాన్ని కదా అని ఆలోచించలేదు. తనకి ఏదైతే ప్రభు మనసులో పెట్టాడో అది చెప్పేసింది. హల్లెలూయా. చూడండి, తన భారాన్ని ఎవరు చూశారో తెలుసా? ప్రభువు చూశాడు. చూసి ఆమె ఏ సువార్త అయితే చెప్పిందో, ఏ మాట అయితే ఆమె ప్రకటించిందో దాన్ని ప్రభువు బలపరిచి స్థిరపరిచి ఆ యజమానుడికి స్వస్థత కలగజేసే విధంగా దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. నిజముగా ఆ చిన్నది సువార్త చెప్పకపోతే ఆ వ్యక్తి స్వస్థపరచబడేవాడా? నో. ఎంత పెద్ద పొజిషన్లో అయినా ఆ వ్యక్తి ఉండి ఉండవచ్చు, కానీ ఆ రోగములాగే ఉండేది. కానీ ఆ వ్యక్తికి కుష్ఠరోగం పోవడానికి గల కారణం ఎవరు? ఆ ఇశ్రాయేలీల చిన్నది. నువ్వు అనుకుంటున్నావేమో, నేను చాలా చిన్నవాడిని, ఈ పని నేను చేయలేను, ఇది నా వల్ల అవ్వదు, ఈ విషయంలో నేను జయించలేనని నువ్వు అనుకున్న వ్యక్తి అయితే కనుక నా దేవుడు అంటున్నాడు, ఎన్నిక లేని వారిని దేవుడు బలమైన జనముగా చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనక చూడండి, కీర్తనల గ్రంథము 147వ సంకీర్తన 4వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథము 147:4. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ ఆయన పేర్లు పెట్టుచున్నాడు. చాలండి, నక్షత్రాలకు ఏం చేస్తున్నాడంట దేవుడు?
పేర్లు పెట్టాడంట. మరి దేవుడు మనకు కూడా పేర్లు పెట్టాడు కదా, మన పేరు కూడా ఆయనకి తెలుసు. చాలా మంది అనుకుంటారు, అయ్యో నా ప్రార్థన ఆలకించట్లేదండి దేవుడు, అయ్యో దేవుడు నన్ను మర్చిపోయాడండి, అయ్యో దేవుడు నన్ను చూడట్లేదండి, దేవుడికి నేను జ్ఞాపకం లేనండి అనుకుంటారు చాలామంది. కానీ నక్షత్రాలకు పేర్లు పెట్టిన దేవుడు ఆయన స్వరూపంలో సృజించబడిన నిన్ను ఆయన మర్చిపోతాడా? ఆలోచన చేయండి. నక్షత్రాలని ఆయన మర్చిపోలేదంట, నక్షత్రాలని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. మరి నీ పేరు నా పేరు తెలుసా తెలీదా? ఎవరికి? యేసయ్యకి మన అందరి పేర్లు కూడా తెలుసు. దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు. మన అందరి పేర్లు ఆయనకి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. పాడదాం అందరూ. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. హృదయాంతరంగములో బాధలు తెలుసు, మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు. హృదయాంతరంగములో బాధలు తెలుసు, మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. అందరూ పాడదా. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. హల్లెలూయా. మన పేర్లు ఎవరికి తెలుసు అంట? యేసయ్యకి తెలుసు. ఒకవేళ దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నా ప్రార్థన వినట్లేదని నువ్వు బాధపడుతుంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ క్రిస్మస్లో మీరందరూ నాకు తెలుసు, మీ పేర్లు నాకు తెలుసు, మీ బాధ తెలుసు, మీ వేదన తెలుసు, మీ రోదన తెలుసు, అన్నీ నాకు తెలుసు. దేవుడు ఏమన్నాడు తెలుసా? సదాకాలము నేను మీకు తోడై. హల్లెలూయా. ఎలా ఉన్నాడంటే మన దేవుడు సదాకాలము. అది క్రిస్మస్ ఆనందమా? అది గుడ్ ఫ్రైడే బాధ? నో. అన్నీ కూడా మన దేవునికి తెలుసు. ఆయనకి మరుగైంది ఏది కూడా లేదు. కానీ నువ్వు ఎలాగ ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడో తెలుసా? నక్షత్రం వలె ఉండాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎలా ఉండాలి మనము? నక్షత్రం వలె ఉండాలి. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథము 43:1. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. దేవుడు ఏమంటున్నాడు? ఎలా మనల్ని పిలిచాడంట? పేరు పెట్టి మనల్ని దేవుడు పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ నక్షత్రం మనకి ఏం నేర్పిస్తుందంటే, అనేక మందిని ప్రభు దగ్గరికి ఎలాగ నడిపించాలో నేర్పించింది. హల్లెలూయా. గుమ్మంలో ఉండడం కాదు, మనమే ఒక నక్షత్రం అయిపోవాలి. దానియేలు గ్రంథము ఒక రిఫరెన్స్ నేను చూపించి ముగిస్తాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, చదవండి. దానియేలు 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఎవరంట? ఎవరైతే నీతి మార్గము వైపు అనేకులను నడిపిస్తారో, అనేకులను త్రిప్పుతారో, వారు ఎలాగుంటారంట? వారు నక్షత్రము వలె
నిరంతరము ప్రకాశించెదరు. క్రిస్మస్కి మనం పెట్టే స్టారు ఎంతకాలం ప్రకాశిస్తుంది? నెల. అవునా కదా? ఎంతకాలం ప్రకాశిస్తుంది? నెల. లేదు అంటే దానికి కరెంట్ వచ్చి పాస్ అయినంత వరకే ప్రకాశిస్తుంది. కానీ నీవు నిరంతరము ప్రకాశించాలి అంటే, నీవు నిరంతరము ఒక నక్షత్రం వలె ఉండాలి అంటే, నీతి మార్గమునకు అనేకులను నువ్వేం చేయాలంట? త్రిప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే అనేక మందిని ప్రభు దగ్గరికి నువ్వు నడిపించగలగాలి. నీ మాటను బట్టి, నీ ఆలోచన బట్టి, నీ ప్రవర్తన బట్టి. కాబట్టి ఈరోజు మనం ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏ తీర్మానమో తెలుసా? నేను ఒక నక్షత్రం వలె ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గుమ్మంలో నక్షత్రం కాదు, నేనే ఒక నక్షత్రం. చెప్పండి. ఇంటి ముందు నక్షత్రం కాదు, నేనే ఒక నక్షత్రంగా ఉండాలి. చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు. ఇంటి ముందు నక్షత్రం కాదు, నేనే ఒక నక్షత్రంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, ఎవరైతే అనేకులను ప్రభు యొద్దకు నడిపిస్తారో, ఎవరైతే అనేక మంది ప్రభు వైపుకి ఆకర్షితులుగా చేస్తారో, వాళ్ళు ఎలాగుంటారంట? నక్షత్రం వలె ఉంటారంట. మత్తయి సువార్తలో మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయంలో ఆ నక్షత్రం ఏం చేసింది? ప్రభు దగ్గరికి అనేక మందిని నడిపించింది. నడిపించడమే కాస్తమా, ఏం చేసిందో తెలుసా? వారు నిలిచే వరకు కూడా ఆ నక్షత్రం వాళ్ళతోనే ఉంది. క్రీస్తుని పరిచయం చేయడం కాదు, వాళ్ళు దేవుని సన్నిధికి నడిపించే వరకు, వాళ్ళు దేవుని సన్నిధిలో స్థిరపడే వరకు, వాళ్ళు దేవుని సన్నిధిలో నిలిచే వరకు కూడా ఏం చేయాలంటే వారి గురించి మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వారు అక్కడే మోకరిద్దాం ఒక క్షణం.